హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే పుదీనా రైస్ని ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. మీకు టైం లేనప్పుడు, క్విక్గా అయిపోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మెయిన్గా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పుదీనా రైస్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక పెద్ద కట్ట పుదీనా, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే హోల్ గరం పలావ్ మసాలా దినుసులు, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక టమాటో, ఒక బంగాళదుంప, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాను అయితే అందులో వేసేసుకొని మెత్తన పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి ముందుగా మనం తీసుకున్న పలావ్ మసాలా దినుసులు అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా అయితే వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని అయితే అందులో వేసేసుకొని ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అయితే వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం పుదీనా కూడా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నార్మల్గా మనం ఇంట్లో వాడే రైస్తో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోండి. వాటర్ అనేది పోసేసుకున్నాక అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే పొంగొచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వాటర్ అయితే చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే పుదీనా రైస్ అయితే రెడీ ఫ్రెండ్స్. అంతేనండి, చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే పుదీనా రైస్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.